ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే వార్నింగ్ క్లాన్ ఉద్యోగులు 10 జట్లు 20 లీగ్ మ్యాచ్లలో ఆడిన అనంతరం ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ గోదావరిగాని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించడం జరిగిందని టోర్నమెంట్ నిర్వాహకులు సిల్లం మల్లికార్జున్, అలాగే వినయ్ కుమార్, రమేష్ కుమార్, విక్కీ భరత్ కుమార్, సంతోష్, సతీష్ పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో జీడీకే వార్నింగ్ క్లాన్ కు చెందిన రిలే ఏ మరియు రిలే సి ఉద్యోగుల జట్టు పాల్గొన్నాయని వారు తెలిపారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో రిలే ఏ జట్టు విజయం సాధించింది. వారికి మొదటి బహుమతి కింద 15,500 రూపాయలు, రెండో బహుమతి కింద 10,000 రూపాయలు విలువగల ట్రోఫీస్ ని ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు మల్లికార్జున్, భారత్, సతీష్, సంతోష్, చంద్రశేఖర్, రమేష్, చంద్ తదితరులు పాల్గొన్నారు. రాజమౌళి ఓకే 14 balls 18 runs డిఫెన్స్ తో సింగిల్ రన్ తీసుకున్నాడు. గుడ్ ఫీల్డింగ్, గ్రేట్ ఫీల్డింగ్ ఫ్రమ్ బాలా. అందరూ ఎగ్జిక్యూటివ్ టీమ్ ఒకటి సెపరేట్ రిలే వర్సెస్ రిలే సి ఫైనల్ మ్యాచ్ లో రిలే వారు విన్నర్స్ గా ఉన్నారు అండ్ రిలే సి రన్నర్స్. రెండు టీంలకు కంగ్రాచులేషన్. అదేవిధంగా ఈరోజు మాకు ఈ యొక్క రిఫ్రెష్మెంట్ కు అతిపాలు ఇచ్చినందుకు ఓకే 37 average 14 wickets overall 24 runs. ఓకే చూడండి. హలో మల్లికార్జున్ గారు, శ్రీ వినయ్ గారు, శ్రీ కెనడీ గారు, శ్రీ సంతోష్ రెడ్డి గారు మరియు లంక నరేష్ వీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీరి యొక్క స్ఫూర్తితోనే ఇదంతా జరుగుతున్నది. సంతోషం ఉన్నది. యాక్చువల్గా ఈ రకమైన సంస్కృతిని వనిక్లైన్ నుంచి మళ్ళీ మొదలు చూపించడం అనేది, అంటే అదర్ దాన్ వర్క్ ఏం చేయొచ్చు అన్న దాంట్లో స్పోర్టింగ్ అనేది ముందు వస్తుంది. స్పోర్ట్స్ ఇట్లాంటి, ఎందుకంటే అది మనల్ని ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది, టీం వర్క్ ని పెంచుతుంది, ఉల్లాసాన్ని, మన పనిని కూడా ఉత్సాహంగా ఉల్లాసం చేయడానికి ఉపయోగపడుతుంది. మరొకసారి మల్లికార్జున్ ని, వినయ్ ని, మిగిలిన అందరు ఆర్గనైజింగ్ కమిటీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రమేష్, సంతోష్ అందరికి పేరు పేరున అభినందనలు. అంటే ఈ రకమైన లీడర్షిప్ ద్వారా మీరు టోటల్ ఏరియాలో ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఆడతామని రెడీగా వస్తున్నారు. దీనివల్ల మనకి సుహృద వాతావరణము, బ్రదర్లీహుడ్ ఇదంతా కూడా పెరుగుతుంది. ఇటు ఎన్టీపీసీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మనతో ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. వేరే ఏరియాల వాళ్ళు కూడా దీన్ని ఇట్లనే తీసుకోవాలి. మీరు చేసిన ఈ యొక్క దీనివల్ల, ఈ టోర్నమెంట్ వల్ల ఇంకా ముందు దీన్ని ఇట్లనే తీసుకోవడానికి బాగుంది. మనం ఎప్పటి నుంచి ఏమనుకుంటా ఉంటామంటే, కంపెనీ కొన్ని గేమ్స్ పెడతా ఉన్నది, WPS గేమ్స్. దాంతో పాటుగా ఏరియాలలో కానీ, విత్ ఇన్ ద డిపార్ట్మెంట్లలో కానీ, మైన్స్ లో కానీ
స్పోర్ట్స్ చేసుకుంటే బాగుంటుందని మనం ఎప్పటి నుంచో అన్నదాన్ని మీరు నిరూపించి చూపెట్టినందుకు మరొకసారి అభినందనలు. అట్లనే ఒక వనింట్లలో 10 టీములు 110 మంది తయారైనట్టే మీరు యంగ్ జనరేషన్ ఉదాహరణ. ఇదే యొక్క మాకు ఈ యొక్క శక్తి, ఈ సంస్కృతి మనకి వర్క్ లో కూడా, కంపెనీ యొక్క అభివృద్ధిలో కూడా తప్పకుండా తోడ్పడుతుందని ఆశిస్తున్నాము. నమ్మకం కూడా ఉన్నది. ఇంతమంది యంగ్స్టర్స్ చూస్తుంటే సంతోషంగా కూడా ఉన్నది. మరొకసారి బెస్ట్ విషెస్. ఎంజాయ్ ది గేమ్, లెట్ us ఎంజాయ్ ది స్పోర్టివ్ స్పిరిట్. థ్యాంక్ యూ. గత